కరీంనగర్ బల్దియా సిబ్బంది తీరు మరోసారి వివాదాస్పదమైంది. అపార్ట్మెంట్ నిర్మాణం కోసం పర్మిషన్ జారీ చేసిన బల్దియా అధికారులు అందుకు అనుగుణంగా రోడ్డును కేటాయించకపోవడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా 21వ డివిజన్లో నివసిస్తున్న స్థానికులు బల్దియా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీరు కోసం డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోగా నగరంలో ఇళ్లకు విచ్చలవిడిగా అనుమతులు జారీ చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్న కాలనీవాసులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ మున్సిపల్ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమయ్యింది. కరీంనగర్ లోని 21వ డివిజన్ లో స్థానికులంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వర్షాకాలంలో పల్లం వైపు ఉన్న తీరు కాకుండా మున్సిపల్ అధికారులు యథేచ్ఛగా కూడా పర్మిషన్లు జారీ చేస్తూ కూడా తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా కాలనీ వాసులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు 21వ డివిజన్ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు సమస్య ఏంటి? మీరు ఇప్పుడు ఈ మున్సిపల్ అధికారులు ఏమంటున్నారు? మున్సిపల్ అధికారులు పట్టా ల్యాండ్ లో నుంచి మేము ఎట్లా ఇస్తాం, మేమేం చేయలేము అని మాట్లాడుతున్నారు. మేము ఆల్రెడీ కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాము, మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇచ్చాము. టీపీ వస్తా అన్నాడు, ఇంతవరకు రాలేదు. ఎస్సీ వస్తా అన్నాడు, రాలేదు. వాళ్ళు మేము ఫోన్ చేస్తే మేమేం చేయలేము, పట్టా భూమి అని అంటున్నారు. గ్రావిటీ ప్రకారం కింద పోయే వాటర్ కి డ్రైనేజ్ కి పైప్ అడ్డం చేసి వాళ్ళు ఓడ పెడుతున్నారు. మీరు చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఈ స్థానికంగా ఈ డివిజన్ లో ఏదైతే డ్రైనేజ్ వాటర్ కానీ వర్షాకాలం వరద నీరు కానీ వెళ్ళడానికి అనువుగా కూడా ఒక రోడ్డు నిర్మాణం చేపట్టారు కదా. ఇప్పుడు ఆ స్థలంలో ఒక అపార్ట్మెంట్ నిర్మాణానికి ఇచ్చారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, వాళ్ళు అంటే మిమ్మల్ని ఏ రకంగా అడ్డుకుంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు, మా పట్టా భూమిలో మేము ఇల్లు కట్టుకుంటున్నాము, అపార్ట్మెంట్ కట్టుకుంటున్నాము, మా ఇష్టము, మీకు మేము వాటర్ పోయే అవకాశం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు మీ సమస్య ఏంటి? అంటే పర్మిషన్ ఇచ్చేసారు, మా పర్మిషన్ ప్రకారం ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాం అంటున్నారు. మరి అదే 30 సంవత్సరాల కింద నుంచి ఇచ్చిన పర్మిషన్ ఈ 40-50 ఏళ్ళ వాటర్ ఎట్టబోతుంది? మరి ఈ ఇచ్చిన అధికారులు ఏ రకంగా ఇచ్చారు? ఇక్కడ వరకు డ్రైన్ ఏ రకంగా నిర్మించారు? ఈ ఇల్లులన్నింటికి పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు? ఇవాళ వచ్చిన అపార్ట్మెంట్ వాళ్ళు ఇష్టారాజ్యంగా 30 ఫీట్ల రోడ్డు పర్మిషన్ లేదు, దానికి 30 ఫీట్ల రోడ్డు పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు సహకరిస్తున్నారు, మాకు మాత్రం సహకరించట్లేదు. అధికారులు దీని మీద స్పందించాలి, తగిన చర్యలు తీసుకోవాలని మా మనం. అమ్మ మీరు చెప్పండి అమ్మా, అంటే ఇప్పుడు అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళకి అపార్ట్మెంట్ కి ఒక పర్మిషన్ అయితే కేటాయించారు. కాకపోతే మీ దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీలో డ్రైనేజ్ కానీ వరద నీరు కానీ ఏదైతే మీరు ఇబ్బందులకు గురవుతున్నారో మీకు అంటే ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? మేము ఇప్పుడు ఇదేసి 3 సంవత్సరాలు అవుతుందండి. జంగల్ సాగర్ గారు వేశారు. అంత ముందర ఇదంతా బురద, అంత మట్టి నీళ్లు. మేము ఇంకుడు గుంటలు ఒక్కొక్కరు 4-5 గుంతలు తోముకున్న వెనక మాకు దోమలు గుట్టి పిల్లలకి జ్వరాలు, ముసలాళ్ళకి జ్వరాలు అన్ని అట్లా వస్తుంటే సాగర్ గారి దగ్గరికి పోతే బతిలాడితే మాకు వాటర్ పోవటానికను ఇది మోరి ఇది వేసాడు, రోడ్డు వేసాడు. వేస్తే అక్కడ పోయిన తర్వాత అప్పుడు వేసేటప్పుడు కూడా సాగర్ గారు ఫోన్ చేశాడు, మేము కూడా ఉన్నాం అక్కడ. ఆ ఓనర్కి ఫోన్ చేశాడు, ఇట్లా అవుతుంది, నేను మోరి ఇట్లా వేస్తున్నాను, మీకు మాకన్నా అమ్మండి, లేకపోతే మీరు వచ్చి ఇక్కడ చెప్పండి అని అంటే, నేను అమెరికాలో ఉన్నా, నేను 2-3 నెలల్లో వస్తాను, వచ్చిన తర్వాత అంతలోకి మీరు వేయండి, మాట్లాడతాను, మీకే ఇస్తానని సాగర్ గారితో అన్నాడు ఆయన. దాని తర్వాత రోడ్డు వేసాడు, మోరు వేసాడు. ఇప్పుడు దాకా వాటర్ పోయినాయి. ఇప్పుడు 10 రోజులు బట్టి మాకు అపార్ట్మెంట్ తీసుకున్నాం. మేము అంత ముందులో ఒకసారి వస్తే మేము ఒక ఇల్లు కాదు మాకు, మా నీళ్లు పోయేట్టు చేసి మీరు వేసుకోండి అని చెప్పాం. వాళ్ళు అమ్ముకొని ఏరియానికి అమ్ముకొని పోయారు. వాళ్ళు ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమన్నా పోతే సమాధానం చెప్పట్లా, అది వాళ్ళది కాదా, మేమేం మాట్లాడతాం అంటున్నారు. అంటే ఒక అపార్ట్మెంట్ కమర్షియల్ పర్పస్ లో కూడా ఏదైతే నిర్మాణం చేపడతారో దానికి సంబంధించి ఒక అప్రోచ్ రోడ్డు కూడా కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. కానీ అలాంటి రోడ్డు అనుమతి కూడా ఇవ్వకుండా అపార్ట్మెంట్ నిర్మాణానికి పర్మిషన్ ఎలా వస్తుంది అసలు? అదే వాళ్ళు సమాధానం చెప్పటం లేదండి. వాళ్ళు ఏమంటే వరంగల్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకుంటున్నాము, మేము ఇక్కడ నుంచి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం, మీరు ఎట్లా ఆపుతారో మేము చూస్తామని బెదిరిస్తున్నారు. పని వాళ్ళని పైకి తోలుతున్నారండి. పని వాళ్ళని వాళ్ళు రావటం లేదు ముందలకి. పని వాళ్ళ చేత ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తున్నారు. లేడీస్ మాట్లాడితే మాకు ఈడియాలు తీస్తున్నారండి. మమ్మల్ని లేడీస్ మాట్లాడితే ఈడియాలు తీస్తున్నారు. అబ్బాయి మీదకి లేచారు, కొడతామని లేచిండ్రు. ఎవరు మీపై దాడికి ఎవరు? పని వాళ్ళండి, పని వాళ్ళు ఉప్పలయ్యట ఆయన. ఆ పిల్లగాని మీదకి లేచిండు, ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళం మేము అందరం అప్పుడే వచ్చేసినాం. అక్కడక్కడ తిరుగుకుంటూ వచ్చేసినాం. వచ్చే వరకు అంతా లొల్లి అవుతా ఉంది. మేము కూడా 2-3 మాటలు మాట్లాడేసినా. ఇక బాధ అనిపిస్తే ఆ పిల్లగాన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడి అట్లా చేసి మాకు ఏంది ప్రాబ్లం అంటే ఒక నీళ్లు పోయేటట్టు చూడుండ్రి అంతే, మాకు ఏది వద్దు, దారొద్దు, ఏమొద్దు.
మొత్తంగా 30 సంవత్సరాల నుంచి కూడా తామంతా ఈ స్థానంలో ఏదైతే నివాసాలు ఏర్పరచుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నామో ఇప్పుడు మున్సిపల్ అధికారుల తీరు తమకు ఇబ్బందిగా కలిగిస్తుంది. అయితే ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారంటూ కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.